విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దానిని కాపాడుకునేందుకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం అంటూ ఉమ్మడి కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ముక్త కంఠంతో హెచ్చరించారు. నంద్యాల పట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు సంయుక్త ఆధ్వర్యంలో భారీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏఐటియుసి పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసులు, సిఐటియు పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కార్మిక సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు సుంకయ్య, నాగరాజు, యేసురత్నంలు ముఖ్య అతిథులుగా హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి ధనుంజయ్, వర్కింగ్ ప్రెసిడెంట్ శివరాముడు, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా అదానీ కోసమే పనిచేస్తున్నటువంటి ఈ చర్యను వ్యతిరేకిస్తూ జూలై 3వ తారీఖున నంద్యాల జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా సంఘాలతో కూడా మాట్లాడుకొని పెద్ద ఎత్తున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విశాఖ ఉక్కు కార్మికుల ప్రమాదంలోకి న్యాయం చేయకున్నటువంటి చర్యకు వ్యతిరేకంగా పోరాటానికి దిగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఏకపక్షంగా విశాఖ ఉక్కులో మరణించిన కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అలాగే ఎవరైతే ప్రమాదంలో గాయాలకు గురై చికిత్స పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా ₹50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలి, నష్టపరిహారం చెల్లించాలి. అలాగే ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదానికి ప్రధానమైనటువంటి కారణమేమో దాని మీద పూర్తిగా విచారణ జరిపి దీనికి యాజమాన్య వైఫల్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలి. మూడేదిగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో యాజమాన్యము, ప్రభుత్వం దీని మీద చొరవ చూపాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పిలిపించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే జూలై 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోన బాధితులకు న్యాయం చేయాలి. ₹1 కోటి నష్టం మరి ఎక్స్గ్రేషియా, గతగాత్రులకు ₹50 లక్షల ఇందాక చెప్పిన ఈ డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేసే దిశగా లేనందున వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి జూలై 3వ తేదీన పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ నంద్యాల జిల్లాలో కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఏదైతే ఈ రాష్ట్రానికి తనమానికమైనటువంటి ఏకైక పెద్ద పరిశ్రమ, మరి వేలాది మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నటువంటి, 1,00,000కు పైగా ఉపాధిస్తున్నటువంటి మరి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకోసం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకోసం, విశాఖ ఉక్కుకు సొంత మైనింగ్ గనులు ఏర్పాటు చేసేందుకోసం, విశాఖ ఉక్కుకు కావలసినటువంటి బడ్జెట్, ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఇవ్వాలని చెప్పేసి ఆందోళన దిగుతూ ఉన్నాయి. దీన్ని పూర్తిగా అణచివేసేందుకోసమే ఈరోజు ఈ ప్రమాదానికి కారణం కూడా మొదటి కారణం. గత 35 సంవత్సరాల నుండి జరగనటువంటి ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడే జరిగినాయంటే అనేక సంవత్సరాలు ఉన్నటువంటి యంత్రాలు కానీ, అక్కడ ఎక్విప్మెంట్స్ కానీ సక్రమంగా అక్కడ పరిశీలించకపోవడం, దాని మీద చొరవ లేకపోవడమే. ఓకేనా? ఎంత బాగాలేదు అది కంటిన్యూ. ఈ ప్రమాదాలు మరీ భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకోసం